తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులకి దసరా పండగ లాంటి తీపి కబురు. ఎస్, రేవంత్ సర్కార్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఎస్, ఇది ఖచ్చితంగా కొన్ని లక్షలాది కుటుంబాల్లో ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుందానంటే కనుక ఎస్, ఖచ్చితంగా మనం డే 1 నుంచి చూసుకుంటే కనుక రేషన్ కార్డుల పంపిణీ విధానం కావచ్చు, రేషన్ ఈ యొక్క చౌకదారుల డిపోల్లో అంటే రేషన్ డిపోల్లో ఈ యొక్క అంతకుముందు ఇచ్చేటువంటి దొడ్డి బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈ సన్న బియ్యంతో పాటు ఇప్పుడు 5 రకాల సరుకులు కూడా మీకు అందజేయబోతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా త్వరలోనే తీసుకునే సమయం కూడా ఆసన్నమైందంటూ కూడా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ సరుకులు ఏమిటి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది కూడా మీకు కూలంకషంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎస్, దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, ఖచ్చితంగా తెలంగాణ రేషన్ కార్డుదారులకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సన్న బియ్యంతో పాటు 5 రకాల సరుకులు కూడా ఇచ్చే ప్రయత్నం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. అయితే వచ్చే ఏడాది నుంచే ఇది ఇంప్లిమెంట్ కాబోతుందా అంటే కనుక ఎస్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు కూడా దిశానిర్దేశనం చేశారు. ప్రజలకు నాణ్యమైనటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు అందించే విధంగా తమ ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా ఉన్నవాడు లేనివాడు అనే తేడా లేకుండా ఖచ్చితంగా అందరూ కూడా పౌష్టికాహారం, నాణ్యమైన ఆహారం తినాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఈ క్రమంలో సన్నబియ్యం అనేది కాకుండా 5 రకాల సరుకులు కూడా ఇచ్చే ప్రయత్నం, అతి చౌకగా ఇచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తామంటూ కూడా తెలియజెప్పినటువంటి ప్రయత్నం. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. వచ్చే ఏడాది నుంచి సన్నబియ్యంతో పాటు 5 రకాల నిత్యావసరాల సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయబోతోంది రేవంత్ సర్కార్. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన కూడా చేశారు. ఈ వానాకాలం సీజన్లో సుమారుగా 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో తెలంగాణ కొత్త రికార్డు సృష్టించిందని కూడా వెల్లడించారు. అవును, ఎస్, గత 25 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద నుంచి సుమారుగా 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఖచ్చితంగా సన్న బియ్యం ఈ యొక్క చౌకధరల డిపోల్లో, రేషన్ షాపుల్లో ఖచ్చితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ యొక్క సన్న బియ్యం ఎవరైతే పండిస్తారో వాళ్ళకి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తున్నటువంటి, క్వింటాకు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. సో దీనికి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. తమ ప్రభుత్వం ఉన్నంతకాలం పేదలకు నాణ్యమైన ఆహారం అందించే విధంగా తమ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందని కూడా వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే ఏడాది నుంచి రేషన్ దుకాణాల ద్వారా కేవలం సన్నబియ్యం మాత్రమే కాకుండా సన్నబియ్యంతో పాటు 5 రకాల నిత్యావసరాల సరుకులను కూడా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇక గురువారం అధికారులతో నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సన్నబియ్యం పంపిణీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదంటూ కూడా స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక తెలంగాణ వ్యవసాయ చరిత్రలో గత 25 ఏళ్ల రికార్డులను తిరగరాస్తూ ఈ వానాకాల సీజన్లో ఏకంగా 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతల నుంచి సేకరించి కొత్త రికార్డు సృష్టించామంటూ కూడా మంత్రి ఉత్తమ్ ఉద్ఘాటించారు, ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి ఈ యొక్క రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో తెలియజేస్తుందంటూ కూడా ఆయన ఉదహరించినటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి 70.20 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును ప్రస్తుత ఖరీఫ్ సీజన్ అధిగమించిందంటూ కూడా ఆయన గుర్తు చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు అనుకూల విధానాల వల్లే ఇది సాధ్యమైందంటూ కూడా మంత్రి ఉత్తమ్ కొనియాడారు. సేకరించిన మొత్తం ధాన్యంలో సుమారుగా 38.37 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉండటం విశేషమని, సాంబా మసూరి, తెలంగాణ మసూరి వంటి రకాలను పండించేటువంటి రైతులకు మేలుజాతి విత్తనాలను ప్రభుత్వం కూడా అందజేస్తుందంటూ కూడా గుర్తు చేశారు. రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం నూతన టెక్నాలజీని తీసుకురాబోతుందంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నటువంటి 29 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో
ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త గొడౌన్స్ను కూడా నిర్మించబోతున్నారట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే తెలంగాణ నుంచి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేసేటువంటి మిల్లులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించబోతున్నట్లుగా మంత్రి వెల్లడించారు. అయితే డిఫాల్టర్ మిల్లుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, వచ్చే యాసంగిలో అటువంటి మిల్లులకు ధాన్యం కేటాయించేదే లేదంటూ కూడా హెచ్చరించారు. ఇక ఖరీఫ్ సీజన్లో మొత్తం 14.21 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాల్లో సుమారుగా 17,018 కోట్లను జమ చేసినట్లుగా కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీనికి అదనంగా సన్నబియ్యం పండించినటువంటి రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సుమారుగా 1,425 కోట్లు కేవలం బోనస్ రూపంలో చెల్లించినట్లుగా కూడా గుర్తు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందట. ఇక ఆ తర్వాత స్థానంలో నల్గొండ, కామారెడ్డి నిలిచాయంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. సంక్రాంతి పండుగ వేళ రైతన్నల ముఖాల్లో చిరునవ్వు చూడడమే తమ విజయం అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఏదేమైనా సరే ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులకి ఒక గుడ్ న్యూస్ వినిపించారా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే దావోస్ పర్యటనలో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి బిజినెస్ సమిట్లో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా అనేక కంపెనీలను ఆయన ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి సందర్భం మనకు తెలిసిందే. సో ఎక్కడికక్కడ అక్కడి నుంచే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని తన సహచర మంత్రివర్గంతో కూడా ఈ యొక్క ఎప్పటికప్పుడు సమీక్షలు ఇవన్నీ చేస్తూ కూడా ఆయన ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఒకవైపు మేడారం, మరోవైపు నాగోబా జాతర ఈ యొక్క పండుగలన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, అలాగే ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగలు ఇవి తెలంగాణలో ప్రతి రెండేళ్లకోసారి వచ్చేటువంటి ఈ యొక్క మేడారం జాతర కావచ్చు, ప్రతి ఏడాది చూసుకునేటువంటి నాగోబా జాతర కావచ్చు, వాటెవర్ ఇవన్నిటికీ కూడా పోలీసులు పటిష్టమైన భద్రత పరచడంతో పాటు ఖచ్చితంగా వచ్చేటువంటి భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో తాను ఎక్కడున్నా కూడా తాను విస్మరించబోనని కూడా మరోసారి చాటి చెప్పినటువంటి పరిస్థితి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని గంటల క్రితం ఈ యొక్క రేషన్ లబ్ధిదారులకి ఒక గుడ్ న్యూస్ వినిపించే ప్రయత్నం చేశారు. ఆ మేరకే ఖచ్చితంగా ఈ యొక్క సన్న బియ్యంతో పాటు త్వరలోనే 5 రకాల సరుకులు కూడా అందజేయబోతున్నాం, రెడీగా ఉండండి తీసుకోవడానికంటూ కూడా ఆయన చేసినటువంటి ప్రకటన నిజంగా రేషన్ లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు చిందుస్తుందనంటే కనుక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారుల నుంచి నిజంగా హర్షాతిరేకాలు నిజంగా వ్యక్తమవుతున్నాయి. సో ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది ప్రోగ్రామ్. సో వచ్చే ఏడాది నుంచే ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.